కమల్ స్వీట్స్ తీసుకొని హలో 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 అందరూ ఇటు రండి అనేసి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. దాంతో అందరూ కూడా హాల్లోకి వస్తూ ఉంటాడు. ఏంట్రా ఏమైందంటే, ముందు స్వీట్స్ తీసుకోండి, గుడ్ న్యూస్ చెప్తాను మీకు అనేసి అందరూ కూడా స్వీట్స్ ఇస్తూ ఉంటారు. ఇక లడ్డూలు అందరూ తీసుకున్న తర్వాత హ్యాపీగా తింటూ ఉంటారు. ఏంట్రా గుడ్ న్యూస్ చెప్పరా అనేసి ఇక శ్రీకర్ అడిగేసరికి, ఏమీ లేదు, మన వదినకి మళ్ళీ మన కంపెనీలో జాబ్ వచ్చింది అన్నయ్య అని సంతోషంగా చెప్తూ ఉంటాడు. ఇక లడ్డు తింటుందల్లా ఒక్కసారిగా పల్లవి పరబోతూ ఉంటుంది. ఇక పార్వతమ్మ అయితే లేచి నిల్చుంటుంది. అందరూ కూడా షాకింగ్ అనిపిస్తూ ఉంటుంది. శ్రేయ కూడా. ఇక శ్రీకర్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరొక పక్క అక్షయ్ అవని ఇక ఆ కంపెనీలో ఉంటారు. అవని ఒక ప్రాజెక్ట్ ఫైల్ చూస్తూ ఇక ప్రాజెక్ట్లో చాలా మిస్టేక్స్ ఉండడంతో, ఏంటండి ఇవి ఫైల్లో ఇంత మిస్టేక్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఫైల్ ఇంకా కూడా మీరు క్లియర్ చేయలేదేంటి, ఈ మిస్టేక్స్ అన్ని షార్ట్ అవుట్ చేసి నాకు అర్జెంట్గా ఈ ఫైల్ ఇవ్వండి అనేసి చెప్తూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా ఇక అక్షయ్ అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది. నువ్వు నా మీద కక్ష సాధించి ఇదంతా చేస్తున్నావు కదా, అసలు నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది అనేసి అంటూ ఉంటే, అదేమీ పట్టించుకోకుండా పల్లవి తాపీగా కాఫీ తాగుతూ, చూడండి మీరు ఫ్రస్ట్రేషన్ అంతా ఏవైనా ఉంటే మీ ఇంట్లో చూసుకోండి మిస్టర్ అక్షయ్, ఇక్కడ ఉంటే మాత్రం బిజినెస్ పని మీదే మీరు వర్క్ చేయాలి తప్ప వేరే విషయాలపై అసలు మీరు డిస్కస్ చేయడానికి వీల్లేదు, మీ వర్క్ మీరు చేసుకోండి అని అలాగే చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక పల్లవి అవని యాటిట్యూడ్కి షాక్ అవుతూ ఉంటాడు. ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటాడు. ముందు నాకు ఫైల్ క్లియర్ చేసి ఇవ్వండి అనేసరికి ఇక ఫ్రస్ట్రేషన్లో నీళ్ళు తాగుతూ ఏం చేయాలనేసి వర్క్పై కాన్సన్ట్రేషన్ చేయలేక అటు ఇటు చూస్తూ ఉంటే, ఇక సీరియస్గా ఫైల్ చూస్తున్న పల్లవి అయితే ఒక్కసారిగా అక్షయ్ వైపు చూస్తూ ఉంటుంది. అక్షయ్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా చిరాకు పడుతూ ఉంటాడు. వర్క్ అయితే అసలు చేయడు. అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది పల్లవి అయితే అక్షయ్ని. అక్షయ్కి మాత్రం పిచ్చి చిరాకుగా ఉంటుంది. ఆవిడని మనసులో తిట్టుకుంటూ తను చెప్పిన ఫైల్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తూ ఉంటాడు. ఇదే రోజు ప్రోమో. లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.